ఏమండి దక్షిణపంథీలో నాది ఎవరైతే నాథ్ సాంప్రదాయాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరూ ఉంటారో ఆ అఖాడాకి సంబంధించి నేను ఉపాధ్యక్ష అండి. ఓకే. మా అధ్యక్షుల వారు ఆదిశనాథ్ జీ అఘోరి గుజరాత్ లో ఉంటారండి, కేడి బ్రహ్మలో. ఓకే. మా ఉజ్జయిన్ బేస్ చేసుకుని మొత్తం మేము ఇది చేస్తూ ఉంటాం భారతదేశం అంతా కూడా. ఓకే. ఏమండి అఘోరి సాంప్రదాయంలో ఎవరున్నా మాకు తెలుస్తుంది కదా. ఈయన నేను ఇక్కడ గురు పరంపర ఉంటుందని మాకు ఫస్ట్ ఇప్పుడు నేను అఘోరి అని చెప్పుకోవాలంటే గురు పరంపర ఉంటుంది. ఇప్పుడు మా గురువు గారు ఆదేశ్నాథ్ జీ అఘోరి, వాళ్ళ గురువు గారు ప్రేమ్నాథ్ జీ, వాళ్ళ గురువు గారు రామ్నాథ్ జీ ఇలా చెప్పాలండి. అడుగుతారు మమ్మల్ని క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే. మీరు ఏ సాంప్రదాయం ఏ పంత్ అంటే మాది నటేశ్వరి పంత్, ఇవన్నీ చెప్పకపోతే అఘోరి ఎలా అవుతాడు? ఓకే. ఇవేమీ లేకుండా అఘోరి అని చెప్పి నేను అనేస్తే అయిపోతుందండి. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నానండి, నేను అసలు ఇప్పటిదాకా టీవీలోకి రాకపోవడానికి ఫోన్లు చేసినా ఎత్తకపోవడానికి కారణం ఏంటంటే ఆ శ్రీనివాస్ ఏదో మాట్లాడిన వెంటనే నేను మామూలు బట్టలు ఒకటి అండి మా దాంట్లో మా సాంప్రదాయంలో ఖచ్చితంగా ఇలాగే ఉండాలని రూల్ ఉండదు. అంటే తప్పు చేయకూడదు, ఖచ్చితమైన సాధన చేయాలి. మామూలు బట్టలు ఒక్కొక్కసారి వేసుకుంటాం. ఇదండి ఎవరో పిల్లలు తీసుకొస్తారు, వేసుకుని చూపించమంటారు. ఆ వేసుకున్న ఫోటోలు చూపించి రాసలేళ్ళు అంటే అర్థం ఏమైనా ఉందండి? దాని రాసలేళ్ళని హెడ్డింగ్ పెట్టి మీ టీవీలో కూడా చూపించారు. దానివల్ల ఏమైందండి? పూర్తి భారతదేశంలో ఎంతమంది శిష్యులను తయారు చేసి ప్రతిసారి ప్రతి చోట అన్నదానాలు చేస్తూ ఎక్కడైనా ధర్మానికి చిన్న ఇబ్బంది కలిగినా వెళ్ళి పోరాడుతూ ఎన్నున్నాయి. ఇప్పుడు పంపిస్తాను, మీకు టెలికాస్ట్ చేస్తారా ఎన్ని చేసామో? డెఫినెట్ గా పంపించండి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు శ్రీనివాస్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి రాసలేళ్ళని వేస్తే జనాలు ఏమనుకుంటారు? అంటే శ్రీనివాస్ గా చెప్పబడుతున్న ఈ వ్యక్తి అఘోరగా వేషం వేసుకొని తిరుగుతున్నాడు కదా, అంటే ఏంటి? అఘోరి అయితే మా అఖాడాలకు సంబంధించి ఎక్కడ ఈ అఘోర అఖాడా కాదండి, కేనారాం పంథీ కాదు, అతను మా అఖాడాలో లేడు. నాగసాధు అంటే ఏంటంటేనండి ఆదిశంకరాచార్య హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ సైన్యం. ఓకే. వాళ్ళు నాగసాధు అవ్వాలంటే వెళ్లి గురు శుశ్రూష 12 సంవత్సరాలు చేయాలి. ఓకే. చేసిన తర్వాత తన అంగాన్ని కర్రకి చుట్టి ధ్వజ కింద తెగ్గొస్తారండి, నరాలని తింపి పనిచేయకుండా చేస్తారు. ఓకే. చేసిన తర్వాత కర్మకాండలు జరిపించి నాగసాధువుగా తీసుకున్న తర్వాత వాళ్ళు బయటికి రారు. ఎప్పుడు అఘోరు నగ్నంగా ఉండడు. సాధనా సమయాల్లో శ్మశానాల్లో కూడా ఖచ్చితంగా లంగోట్ కట్టుకుని ఉంటాడు. అదే నగ్నంగా ఇప్పుడు అఘోరు తిరగడు. నాగసాధువులు ఇప్పుడు రోడ్డు మీకు వస్తారు, వాళ్ళు కూడా కాషాయం కట్టుకుని ఉంటారు. ఇప్పుడు జూనా అఖాడాకి వెళ్ళండి కాషాయం కట్టుకునే ఉంటారు, దిగంబర అఖాడాకి వెళ్ళండి కాషాయం కట్టుకునే ఉంటారు. అంటే ఏంటి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చినట్టు? మరి శ్రీనివాస్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో కాదు నార్త్ ఇండియాలో తిరుగుతున్నారు ఆయన? శ్రీనివాస్ ఈ మీడియా సోషల్ మీడియా నుంచి వచ్చినట్టు అండి. ఓకే. ఆయనకు అసలు ఎటువంటి సాధన లేదు, ఏమీ లేదు. ఒకటండి, ఉంటే అఘోర్ అనేవాడికి ఖచ్చితంగా నాడి ఉంటుంది. మెడలో ఉందా లేదు? ఏమండి నాడి మంత్రి చెప్పాలి వచ్చా, గురు మంత్రి చెప్పాలి వచ్చా, కానిఫాన్ గాయత్రి చెప్పాలి వచ్చా, స్నానం చేయాలంటే అలీల్ గాయత్రి చెప్పాలి వచ్చా, కూర్చోవాలంటే బయటనేక మంత్రి ఉంటుందండి, నల్ల బట్టలు కట్టుకోవాలంటే కాలకపడపై ఎన్నిక మంత్రి ఉంటుంది, నాడి వేసుకోవాలంటే నాథ్ జనేవు మంత్రి ఉంటుంది. ఏమొచ్చండి అతనికి? ఓకే. అతను నాకు వ్యక్తిగతంగా శత్రువేం కాదు. నేను ఫస్ట్ చెప్పాను ఫేస్బుక్ లో, ఇతను అఘోర్ కాదు నాకు చదువు కాదు, ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి అలా పోరాడితే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అప్పుడు వెంటనే నా దగ్గరికి వచ్చాడు. పాద పూజ నాడు తర్వాత వచ్చాడు. ఇక్కడ ఇన్ని భోజనాలు జరుగుతున్నాయి కదా అని ఒక 96,000 ఎంతో అక్కడ పెట్టాడు. తర్వాత నేను అప్పించానని చెప్పి నా మీద పెద్ద ఇది చేసిన అంటే వెంటనే ₹1,00,000 పంపించాను. నేను ₹1,00,000 అన్నాడని చెప్పి నా మీద ఏవేవో బోల్డ్ చెప్పేశాడు. ₹1,00,000 ఇవ్వాలన్నాడు ఎవరికో. వాళ్ళు అడగరండి, వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్ గా పడుతున్న వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? శ్రీనివాస్ నాకు ఇప్పుడు ఏదైతే మోకిళ్ళలో కేసు పెట్టారో ఆ తల్లి కూడా నాతో మాట్లాడిందండి. ఇలా అబద్ధాలు చెప్పి ఉజ్జయిని తీసుకెళ్లి డబ్బులు దొబ్బి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 5 లక్షలు అడిగారండి, ఇలా ఇచ్చేసారండి నుంచి ఆవిడ కూడా, ఆ తల్లి కూడా మాట్లాడింది. నేను వెంటనే ఎందుకంటే మన కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు కదమ్మా, ఆశ్రయించండి అని చెప్పి ఆవిడ కేసు ఆల్రెడీ పెట్టానండి అని చెప్పి చెప్పింది. ఓకే. అదండి. సో ఇప్పుడు శ్రీనివాస్ గతంలో మీ దగ్గర కూడా వచ్చారు కదా, మీ పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. నేను చెప్పింది ఏంటంటే బట్టలు కట్టుకుని తిరగాలమ్మా, అఘోరి అని చెప్తున్నావు, నాగసాధు అని చెప్తున్నావు, నువ్వు ఈ రెండు కాదు. కానీ ఈ ఇద్దరు ఇలా తిరగరు సమాజంలో. అఘోరి అంటే భయాన్ని పోగొట్టేవాడు కానీ భయపెట్టేవాడు కాదు. అంతే కదండి. గతంలో మీ దగ్గర కూడా వచ్చాడు కదా, అప్పుడు అనేక ఆరోపణలు మీ పైన కూడా చేశాడు. ఏకంగా నాకు తెలిసి వర్షిని కూడా మీ దగ్గర శిష్యరికం కోసం వచ్చినట్టుంది. ఇప్పుడు అమ్మాయి చాలా కాలం ఉంది, ఒక 5-6 నెలలు నా దగ్గరే ఉంది. ఓకే. అందరు పిల్లలతో పాటు సాధన చేసేది. ఓకే. తనని ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అనే పరిచయం ఇక్కడ కాదండి, పరిచయం మీ దగ్గర కాదు. నేను అది పరిచయం కోసం కాదు, నేను ఏమంటున్నానంటే ఈ గతంలో మీ దగ్గర కూడా వచ్చి మీ పైన అనేక ఆరోపణలు చేశాడు. అవునండి, అదే చెప్తున్నా. ఆరోపణలు చేసిన వెంటనే ఒక ఆధారం లేకుండా వెంటనే మీ టీవీలు అన్నింటిలో ఏం వేశారండి, అఘోరి రాజేష్నాథ్ రాసలేదు అన్నారు. ఏంటండి, ఒక్క నిరూపణ ఉండాలి కదా, ఏం చూపించి. ఓకే. వాళ్ళు దానికి ఏం చెప్పారంటే మేము ఫస్ట్ ఏం చెప్తే అదే జనాలు నమ్ముతారు, అవసరమైతే ఏ ఒకటి ఉంది తెలుసా దాంట్లో ఏదైనా క్రియేట్ చేయగలమన్నారు. ఓకే.
సో మళ్ళీ మీ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు డిమాండ్ చేసిందా శ్రీనివాస్? డబ్బులు డిమాండ్ చేయడమేం కాదండి, మనకి ఇక్కడ తణుకులో ఏం జరుగుతుందంటే అమావాస్యకి పౌర్ణమికి హోమం జరిగి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. ఓకే. అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి ఒక 90,000 ఎంత అక్కడ పెట్టింది, 96,000 పెట్టి భోజనాలకు వాడండి నాన్న, మీకు ఏదైనా అవసరమైనా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. వదిలేదలు ఇక్కడ నడుస్తున్నాయి కదంటే సరే చేస్తే చెయ్యమ్మా, ఎందుకంటే మేము కూడా డబ్బులుండి చెయ్యము, డబ్బులు తీసుకోము, అప్పులు మాకు ఉంటాయి, సరే ఎప్పుడైనా హెల్ప్ చేస్తే చెయ్యని చెప్పి నేను అన్నా. ఇది భోజనాల నిమిత్తం. వెంటనే దాని తర్వాత రోజు అంటే ఒకటి ఓపెన్ చెప్పాలంటే అండి, వాళ్ళకి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ లేదు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ వ్యవస్థ నడుస్తుందండి ఒక 15-20 సంవత్సరాల నుంచి. ఓకే. వచ్చిన వాళ్ళందరికీ భోజనం ఇవన్నీ చూసారు, చక్కగా అనిపించింది. నిజంగా ఆ ఉద్దేశంతో చేస్తున్నారేమో అనుకున్నా. దాని తర్వాత వచ్చేసి రాజేష్ నాథ్ ఇలాగా వాడిని తలకాయ ముండం వేరు చేస్తాను ఏవో చెప్తుంటే నేను ఇప్పుడు ఊళ్ళో లేను. నేను వెంటనే మా వాళ్ళకి కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పండి అంటే సిఐ గారితో మాట్లాడితే అక్కర్లేదని, నేను రావక్కర్లేదని చెప్పారు. మేము చేసి పెట్రోల్ పోసుకుని నా మీద కేసు కట్టించింది, ఎఫ్ఐఆర్ కట్టించింది. ఇప్పుడు ఎవరో ఆరోపణలు చేస్తే వర్షిని బిహేవియర్ ఎలా ఉండేది? వర్షిని ఇక్కడ ఉన్నప్పుడు అంతా బాగుండేదండి. నిన్న మాది ఒక డాన్సుల వీడియో వచ్చింది కదా బయటికి. అవును. అది నేను అడాప్ట్ చేసుకున్న డాక్టర్ ఉందండి, చిన్నపిల్ల. ఓకే. ఆ పుట్టినరోజుకి ఆ పాప అందరినీ డాన్స్ చేయమని సరదాగా అన్నప్పుడు అందరూ డాన్స్, దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, దాంట్లో అసభ్యం ఏం లేదే. ఓకే. సో వర్షిని మీ దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి బిహేవియర్ తో ఉండేది? అంటే ఇటువంటి వాటికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయేదా? ఉండేదండి, సాధన చేసుకునేది. ఈ తను ఎక్కువ గుంటూరులో ఈ గోవులు వెళ్తాయి కదండి టోల్ గేట్ దగ్గర, అక్కడ ఆపి వాటి కోసం పోరాటం చేసేది. అన్ని మంచిగానే ఉండేదండి ఇక్కడ ఉన్నప్పుడు. ఓకే. అంటే తను మనీ కోసం అట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు శ్రీనివాస్ గురించి ఇక్కడ ఏమీ అలా బిహేవియర్ మేము ఎప్పుడు గమనించలేదండి. ఓకే. ఇప్పుడు తను పెళ్లి కూడా చేసుకుంది, శ్రీనివాస్ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వీడియో వైరల్ అవుతుంది. ఆ పెళ్లిని చట్టబద్ధత ఉంటుందా? అంటే అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా? ఇట్లా అఘోరీలు పెళ్లి చేసుకోవడం ఉండదండి, అఘోరి సాధకులు చేసుకుంటారు, వాళ్ళు దైనందిక జీవితంలో ఉంటారు అంతే తప్ప అఘోరీలు పెళ్లి చేసుకోరండి. ఇప్పుడు ఆ వివాహం చెల్లుతుందంటారు, మీరు చూసారా విజువల్స్ అవి? ఆ వివాహం చూసానండి. సో ఏమనిపిస్తుంది అది చూసిన తర్వాత? అంటే అది చెల్లుబాటు అంటే చెల్లుబాటు అది ఇప్పుడు కోర్టులు ఉన్నాయి కదండి మనకి. అంటే బేసిక్ అఘోరి తత్వంలో లేకపోతే మీ దగ్గర శిష్యరికం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి విధంగా ఇంత మిస్బిహేవ్ చేసి అఘోరీలు ఎవరన్నా కనుక వివాహం చేసుకోవాలంటే అఘోరి తత్వాన్ని వదిలేసి సామాన్య జీవితంలోకి వచ్చేయాలండి. ఓకే. అదండి. ఓకే. సో ఇప్పుడు ఆ శ్రీనివాస్ వర్షిని దగ్గర ఉండి ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో విడుదలైంది, మీకు బహుశా చూసి ఉండరు. ఎమోషనల్గా ఒక బ్లాక్మెయిల్ ఏం చేస్తున్నారంటే, మా గురించి ఎవరైనా ఇంకా వెతికినా, మా గురించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆత్మార్పణం చేసుకుంటాం, మేము బలవన్మరణానికి పాల్పడతామంటూ ఇద్దరు చెప్తున్నారు. ఏమండి ఈయన గురించి మొదలు పెట్టిన దగ్గర నుంచి అదే ఆత్మార్పణ కదా, మా తణుకులో కూడా అదే ఆత్మార్పణ కదా, మంగళగిరిలో కూడా అదే కదా, కాళహస్తిలో కూడా అదే కదా. మరి ఏంటండి ఇదంతా? ఒకటండి, ధర్మం కోసం పోరాడతాను, సనాతన ధర్మం కోసం నేను నిలబడతాను అంటే ధైర్యంతో వచ్చి ముందరికి నిలబడి సమాధానం చెప్పాలి కానీ నేను చచ్చిపోతాను అంటే నువ్వు చచ్చిపోతే అది ధర్మం కోసం పోరాటమా? అది ఎలా అవుతుందండి? నీ వ్యక్తిగత జీవితం కోసం ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయావు, మరి నువ్వు ఇన్నాళ్ళు దూషించింది, ఇన్నాళ్ళు చేసింది ఉత్తినే పోతుందా? చేసిన కర్మ వెంటపడదా? రాజేష్ నాథ్ గారు, ఫస్ట్లీ ఒక క్లారిటీ ఇవ్వండి, తనని ఇకపైన అఘోరి అని పిలవకూడదు, సంబోధించకూడదు. అఘోరి మా అఖాడాలకు సంబంధించి మేము ఎవరం అతన్ని అఘోరిగా గుర్తించలేదు. 15 అఖాడాల్లో ఎక్కడ కూడా తనని అఘోరిగా గుర్తించడం లేదు. గురు పరంపర లేదు. ఓకే. ఒక మంత్ర సాధన లేదు. ఓకే. నిజంగా మంత్ర సాధన ఉంటే నా దగ్గర ఉన్న రీసెంట్ గా జాయిన్ అయిన శిష్యుడిని మీకు స్టూడియోలో కూర్చోబెడతా, మంత్రాలు చెప్పండి అతనితో పాటు. ఓకే. సో మీ దగ్గరికి వచ్చాడు కదా, మీ దగ్గరికి వచ్చి మీకు పాద పూజ చేశాడు, తర్వాత మీ పైన అనేక నువ్వే అఖాడమ్మ అంటే నేను ఎక్కడ కాదండి నాన్నగారు, నేను శ్రీలంకలో సంబంధించి దీక్ష. శ్రీలంకలో ఆ గోరీలు ఎక్కడ ఉంటారమ్మా అంటే ఉన్నారండి అని ఏదో కవర్ చేసుకో, నేను ఖండించి ఎందుకు మనం అని చెప్పి వదిలేశాను. ఓకే. మీ దగ్గరికి వచ్చినప్పుడు తన బిహేవియర్ ఏమనిపించింది మీకు? ఎవరండి? శ్రీనివాస్ వచ్చినప్పుడు తనంతా మెయిన్ తనకి కావాల్సిందండి పబ్లిసిటీ స్టంట్, సెల్ఫ్ ఐడెంటిటీ. వచ్చే ముందరే మీడియా కాల్ చేసుకుంటాడు. మొన్న తనకు నా గురించి ఎలిగేషన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మీడియా కాల్ చేసి పోలీస్ స్టేషన్ కాల్ చేసి వచ్చాడు. ఇతను దర్గా బదులు కొడతానంటే నువ్వు పగలు కొట్టాలని ఉద్దేశం ఉన్నప్పుడు వెళ్ళి పగలు కొట్టు. మీడియాకి ఫోన్ చేసి పోలీసులు ఫోన్ చేసిన తర్వాత నేను ఎందుకు పగలు కొట్టనిస్తారు? కానీ సమాజంలో ఏమవ్వాలి, ఇతను పగలు కొట్టడానికి వెళ్తుంది, ధర్మం కోసం పోరాడుతుంది, ఆ సెల్ఫ్ ఐడెంటిటీ కావాలి. మరి ఇదంతా ఏంటండి?
ఓకే, మీ దగ్గరకు వచ్చినప్పుడు తను అంటే ఇప్పుడు తను మహిళగా చూడాలా మనము, లేకపోతే తనని ఒక అబ్బాయిగా చూడాలా, ఏమనిపించింది మీరే దానికి? సర్టిఫికెట్ లో ఉంది కదండి మేల్ అని చెప్పి. అవును అవునవును. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక విషయం ఇక్కడ అందరూ సమాజంలో థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అంటే, చాలాసార్లు మేము కూడా చూసాము, తనని పూర్తిగా దిగంబరంగా ఉన్న సమయంలో ఒక వస్త్రాలు ధరింపజేసిన వ్యక్తి అయితే మీరే, అవునా? అవునండి అవునండి. అప్పుడు ఏమనిపించింది, తను ఏమన్నాడు? సంపూర్ణంగా యాక్సెప్ట్ చేస్తాడా లేకపోతే మళ్ళీ వదిలేస్తానని చెప్పాడు? ఇష్టం ఉన్నప్పుడల్లా ఆయన ఎప్పుడైతే యాంటీగా తన మీద క్వశ్చన్ చేస్తారో దిగంబరత ఒక్కసారి ప్రదర్శిస్తూ ఉంటాడో ఆ తర్వాత